నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మోడీ మన్ కీ బాత్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోవడానికి కాంగ్రెస్ ఇతర పక్షాలు కారణమని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. కాంగ్రెస్ మీద అనేక ఆరోపణలు చేశాడు. కాంగ్రెస్ వల్లనే మహిళలకు అన్యాయం జరిగిపోతుందని ఇంకా చాలా మాట్లాడాడు. నిజానికి అసలు కాంగ్రెస్ వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్ అని ఓడిపోయిందా, విపక్షాల వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిందా, దానికి కూడా మనం లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక్క మోడీ మన్ కీ బాత్లో మాట్లాడడమే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ వ్యతిరేకంగా, విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తారు. మహిళలకు కాంగ్రెస్ ఇతర విపక్షాలు అన్యాయం చేశాయని కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి దిష్టి బొమ్మలు దగ్గర చేసి చాలా చేస్తారు. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మొదలుకుంటే ప్రతి కేరళ దాకా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. పార్లమెంటులో దీని మీద చర్చ జరిగి ఓటింగ్ జరిగిన తర్వాత 3 బిల్లుల మీద చర్చలు జరిగి ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన తర్వాత ఓడిపోయింది. నెక్స్ట్ డే పత్రికల్లో కూడా మ్యాక్సిమం నేషనల్ పత్రికలు, ఇంగ్లీషు, హిందీ పత్రికలు, ఇక్కడ తెలుగు పత్రికలు ఏం రాశాయి? మహిళా బిల్లు ఓడిపోయింది, విపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించాయని రాశాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, ఇట్లా చాలా పత్రికలు, హిందీ పత్రికలు కూడా. తెలుగులో ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ కొద్ది వేరుగా రాసింది. మన ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ వేరేగా పెట్టింది, లోపల మాత్రం కొంత తేడాగా రాసింది. నమస్తే తెలంగాణ మాత్రం ఏం జరిగిందో అదే రాసింది. ఇంగ్లీష్లో హిందూ పత్రిక ఒక్కటే రాయగలిగింది. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఓడిపోయిందా? అది నిజమేనా? ఏం జరిగింది పార్లమెంట్లో? ఆ రోజు పార్లమెంట్ వ్యవహారాలు టీవీలో లైవ్ చూసిన వాళ్ళకి కానీ, దాన్ని ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఏంటంటే, ఆ రోజు ఓటింగ్ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద జరగలేదు. అసలు ఓటింగ్ జరిగింది దేని మీద? 3 బిల్లులు పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, అంటే 850 ఎంపీ సీట్లను చేయడం కోసం పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన కోసం జరిగే రాజ్యాంగ సవరణ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ. ఈ 3 బిల్లులు చర్చ జరిగింది. ఓటింగ్కి ఏ బిల్లు పెట్టారు? నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణ, 131వ రాజ్యాంగ సవరణ చేయడం కోసం బిల్లు పెట్టారు ఓటింగ్ కోసం. ఆ ఓటింగ్లో ఆ బిల్లు ఓడిపోయింది. అసలు మహిళా బిల్లు ఓటింగ్కు పెట్టలేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మహిళా బిల్లు ఓటింగ్కు పెట్టకుండా ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిందో మిగతా 2 బిల్లులు ఉపసంహరించుకున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అంటే ఓటింగ్కి అసలు పెట్టలేదు, ఉపసంహరించుకున్న బిల్లులని కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఓడించాయని మాట్లాడడంలో అర్థమేముంది? ప్రధానమంత్రి సహా పార్లమెంట్ రికార్డుల్లో, పార్లమెంట్లో జరిగే ప్రతి కార్యక్రమం, అసెంబ్లీలో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతిదీ సెకండ్ రికార్డ్ అయి ఉంటుంది కదా. రాసి పెట్టి కూడా రికార్డులు ఉంటాయి కదా, ఆడియో వీడియో రికార్డులు ఉంటాయి కదా. ఆ రికార్డుల్లో ఏముంది? ఆ రికార్డులో స్పష్టంగా నియోజకవర్గాల పునర్విభజన కోసం జరగాల్సిన రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది, వీగిపోయింది అనేది పార్లమెంటు రికార్డుల్లో ఉంది. అంత స్పష్టంగా పార్లమెంట్ రికార్డుల్లో కూడా ఉన్నదాన్ని పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది ఎవరు? మోడీ ప్రచారం చేస్తున్నాడు, బీజేపీ ప్రచారం చేస్తున్నది. వాళ్ళ కోసం దేనికైనా సిద్ధపడే పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. ఈనాడు ఎంత దుర్మార్గంగా హెడ్డింగ్ పెట్టింది, ఆమెకు మళ్ళీ నిరాశ అయింది. అసలు 2023లోనే ఆమె గెలిచింది కదా, ఆమెకు నిరాశ ఎట్లయింది? 2023లో ఇదే మోడీ ప్రభుత్వం, ఇదే మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఇదే మోడీ ప్రభుత్వం 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాదాపు ఏకగ్రీవంగా, ఇద్దరు తప్ప ఏకగ్రీవంగా పాస్ చేశారు కదా బిల్లును. పాస్ అయిన బిల్లు 2023లో పాస్ అయింది బిల్లు. ప్రతిపక్షాలన్నీ కలిపి దాన్ని ఓడించాయి. ప్రతిపక్షాలకు మహిళలంటే పట్టదు అని కథలెందుకు? ఇవన్నీ మీడియాకు కూడా ఆ విధంగా కథలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెకు నిరాశే, ఓడిన మహిళా రిజర్వేషన్ బిల్లు అని సాక్షి వాడు హెడ్డింగ్ పెడతాడు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్లా ఓడిపోయింది? అసలు ఓటింగే జరగనప్పుడు ఓడిపోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సాక్షివానికి బుర్ర ఉందా అసలు? ఆమెకు మళ్ళీ నిరాశే,
మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిందని ఈనాడు కూడా రాసింది, నిరాశ అని హెడ్డింగ్ పెట్టి. అర్థం ఏంటి దీనిలో? అబద్ధాలు తప్ప ఇందులో ఏమైనా ఉన్నాయా? నువ్వు పార్లమెంట్లో ఏం జరిగిందో అదే కదా రాయాలి, పార్లమెంట్ రికార్డులో ఏముందో అదే కదా నువ్వు రాయాలి. నీ ఇష్టం, మనసుకి ఏది వస్తుంది రాయాలా. బీజేపీకి ఏది ఉపయోగపడితే అది రాయడం అనేది. సాక్షి, ఈనాడు రెండు తెలుగుదేశం పత్రికలు. ఈనాడు ఎట్లా తెలుగుదేశం పత్రిక, సాక్షి వైసీపీ పత్రిక. ఈ రెండు బీజేపీయే కదా. టీడీపీ బీజేపీనే, వైసీపీ బీజేపీనే. ఆ పత్రికలు బీజేపీకి ఏది అవసరమో అది రాస్తుంది, నిజాలు కాదు వాటికి కావలసింది. నమస్తే తెలంగాణ చాలా స్పష్టంగా రాసింది. ఎన్డీఏ పాచికకు పార్లమెంట్ చెక్. వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చాలా స్పష్టంగా హెడ్డింగ్ పెట్టింది. అక్కడ వీగిపోయింది ఏంటి? 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది అని చాలా స్పష్టంగా రాసింది. అది నిజం, అది సత్యం, రికార్డుల్లో ఉన్నది. అది కదా రాయవలసింది. అబద్ధాలు ఎందుకు రాయడం? మళ్ళీ లోపల కూడా డీలిమిటేషన్తో కూడిన బిల్లు ఓడిపోయింది అని రాసింది. ఈ రాజ్యాంగ సవరణ దేనికోసం? డీలిమిటేషన్ కోసం. అది ఓడిపోయిందని రాసింది. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ దేని మీద జరిగింది? రాజ్యాంగ సవరణ మీద. 131వ రాజ్యాంగ సవరణ మీద ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో అది వీగిపోయింది. దానికి మహిళా బిల్లుకి ఏంటి సంబంధం అసలు? 2023లో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు అప్పుడు సరే బీజేపీ ఇప్పుడు మనసు మార్చుకున్నది. అప్పుడు 26 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్స్ తీసుకొస్తా అని ఆ రోజు వాళ్ళు చేసిన ఆ బిల్లులో రాసుకున్నారు. ఇప్పుడు మనసు మారింది. అప్పటి ప్రకారం కాదు, 2011 జనాభా లెక్కల ప్రకారమే చేస్తా అని సడన్గా ఎందుకు మనసు ఎందుకు మారింది? 5 రాష్ట్రాల ఎన్నికలు కావడం వల్ల మారొచ్చు. 29లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికి ఇది పూర్తిగా రిజర్వేషన్ అవుతాయో కావో అనే భయం వల్ల కావచ్చు. మేమే చేయకపోతే మాకు లాభం జరగదు కాబట్టి ఏదో రకంగా చేద్దామని 2011 పేరుతో తీసుకొచ్చినాయి. బాగుంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావచ్చు. ఇప్పటికీ కావాలని డీలిమిటేషన్ బిల్లుకు లింక్ పెట్టి తీసుకొచ్చారు, కానీ అవసరం లేదు. ఇప్పుడు డిఎంకే పెట్టింది పార్లమెంటులో, ప్రైవేట్ బిల్లు పెట్టింది డిఎంకే, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపక్షాలన్నీ దానికి సపోర్ట్ చేస్తున్నాయి. అధికార పక్షం ఎందుకు సపోర్ట్ చేయదు? మరి మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో డిఎంకే పార్టీ ప్రవేశపెట్టింది. దానికి ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. మీరు కూడా మద్దతు ఇస్తే గెలుస్తుంది బిల్లు. చట్టం చేయొచ్చు, మీరు వెంటనే అమలు చేయొచ్చు, 2029 లోపే అమలు చేయొచ్చు. మరి దీన్ని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు దాన్ని మద్దతు ఇవ్వట్లేదు డిఎంకే దానికి? ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని, చట్టం తీసుకురావాలని కోరిక మీకు లేదు. మీకున్న కోరికల్లా డీలిమిటేషన్ చట్టం చేయాలని మాత్రమే మీకున్న అసలైన కోరిక. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టి డీలిమిటేషన్ తీసుకురావాలని కుట్ర చేశారు. అది దెబ్బ అయిపోవడంతో, అది మీరు ఆ విషయంలో ఓడిపోవడంతో ప్రచారము, అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడగొట్టారని అబద్ధ ప్రచారం మొదలుపెట్టారు. కొంతమంది నమ్మొచ్చు. మీ భక్తులు, వాళ్ళకి తెలిసినా సరే బయట అబద్ధ ప్రచారాలు చేయడంలో దిట్ట. వాళ్ళకి తెలుసు ఓడిపోయింది ఎవరో తెలుసు, ఓడగొట్టింది ఎవరో తెలుసు, ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. అయినా సరే అబద్ధాలు ప్రచారం చేయడం మీ భక్తులు దిట్ట. ప్రజలను నమ్మిస్తారా మీరు? ఇప్పుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, విపక్షాలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నారు కదా. నిన్న కొన్ని వీడియోలు చూశాను. ఢిల్లీలో జరుగుతున్న ర్యాలీ, ఢిల్లీలో జరుగుతున్న సభ. రేఖా గుప్తా ఢిల్లీ సీఎం, బీజేపీ సీఎం తీసుకొచ్చిన సభకు అనేక మంది మహిళలను తీసుకొచ్చింది. మహిళలందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పడానికి మహిళలను తీసుకొచ్చింది. ఒక రిపోర్టర్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసింది. ఇంటర్వ్యూలో ఒక మహిళ అంటది, ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే బిల్లులకు వ్యతిరేకంగా. ఏ బిల్లు అంటే కరెంటు బిల్లు పెరిగిపోయిన విపరీతంగా తగ్గాలి, అందుకే కరెంటు బిల్లుకు వ్యతిరేకంగా వచ్చింది. ఏం చెప్పారు మహిళలకు? మీరు తీసుకొచ్చిన మహిళలకు కనీసం అవగాహన కల్పించాలి కదా, మీరు దేనికోసం తీసుకొచ్చారు? ఇంకొక మహిళ, వృద్ధ మహిళ దగ్గరికి పోయి దేనికోసం వచ్చారు మీరు అంటే, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ధరలు తగ్గాల్సిందే, బతకలేకపోతున్నాం అంటది. ఎవరు పెంచారు మీ ధరలు? ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? ఎవరు పెంచారు మీకు ధరలు అని రిపోర్టర్ అడిగితే, అది అక్కడ మాట్లాడుతున్నది కదా. ఎవరు మాట్లాడుతున్నది? రేఖా గుప్తా, బీజేపీ సీఎం మాట్లాడుతుంది కదా. ఆమె వల్లనే ధరలు పెరుగుతున్నాయని ఆమె వృద్ధ మహిళ, ఆమె తీసుకొచ్చింది వీళ్ళని, ఆమె వల్ల ధరలు పెరుగుతున్నాయని రిపోర్టర్ అడిగింది. ఆమె కదా మిమ్మల్ని తీసుకొచ్చింది.
దానికి జవాబు చెప్పకుండా మిగతా వాళ్ళు కూడా కలుగజేసుకొని ధరలు తగ్గాల్సిందే అని మాట్లాడారు. మీరు ఎవరినైతే జనాలను తీసుకొస్తున్నారో, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారో, ఫ్రీగా తీసుకొస్తున్నారో, ఏవో ఆశలు చూపి తీసుకొస్తున్నారో, ఎట్లయినా సరే తీసుకొచ్చిన వాళ్ళు మీరు చేసేదేమో కాంగ్రెస్కు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడగొట్టిన కాంగ్రెస్కు వ్యతిరేకంగా మీరు సభ పెడుతున్నారు, ర్యాలీ తీస్తున్నారు. కానీ దానికి వచ్చిన జనాలకు ఎందుకు వచ్చామో తెలియదు. ఒకరు కరెంటు బిల్లు కోసం వచ్చామనుకుంటున్నారు, ఒకరు ధరలు తగ్గడం కోసం వచ్చారు అనుకుంటున్నారు. కనీసం ప్రజలకు అవగాహన కల్పించట్లేదు. సీరియస్గా ప్రజలకు మీరు అవగాహన కలిగించడం మొదలు పెడితే వాళ్ళకు అర్థమవుతుంది మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేస్తుంది మీరే అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే మీరు కనీసం వాళ్ళకు అవగాహన కల్పించే పని కూడా చేపట్టాలి. ఆ పని చిన్న పని కూడా చేయరు. మీరు అవగాహన కల్పించరు. కల్పిస్తే మీకే నష్టం. మీకున్న గుంపు ఉంటుంది కదా, కొంత మూక, బీజేపీ మూక, ఇంకొంత ఆర్ఎస్ఎస్ మూక కలిపి దుష్ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం అయితే చేస్తుంటారు. ఇక మన్ కీ బాత్ పేరుతో మోడీ మాట్లాడిన మాటలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకమా కాదా? ఈ విషయం అనేక మంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు ఇది ఎన్నికల నియమావళికి పూర్తి వ్యతిరేకమని సోషల్ మీడియాలో రాస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. ఒకవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఈయన ప్రభుత్వ మీడియాను ఉపయోగించుకొని మాట్లాడడం అనేది, ఏం మాట్లాడడం? కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా, తను ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో, ఎవరితోనైతే పోటీ చేస్తుందో తమ పార్టీ వాళ్లకు వ్యతిరేకంగా దూరదర్శన్ ఏఐఆర్ని ఉపయోగించుకోవడం అనేది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టే. ఇది నేను ఎవరో చెప్పడం కాదు. ఇదే కారణం రీత్యా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి కోల్పోయిందనే విషయం మీకు గుర్తుందా? ఎంపీ పదవి కోల్పోయింది. ఫస్ట్ ఎంపీ పదవి కోల్పోయింది. రాజనారాయణ అనే అతను ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీకి ముందు ఇందిరాగాంధీ మీద కోర్టుకు పోతే ఏ విషయంలో కోర్టుకు పోయాడు? ఇందిరాగాంధీ ఎన్నికలు జరుగుతున్న టైంలో దూరదర్శన్లో లేదు ఏఆర్లో ప్రసంగం చేసింది, విపక్షాల మీద విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ మీడియాలో మాట్లాడడమే కాకుండా విపక్షాల మీద విమర్శలు గుప్పించింది. ఇదే కారణాన్ని చూపించి కోర్టుకు పోతే కోర్టు తన ఎంపీ పదవిని రద్దు చేసింది, ఎంపీ పదవిని తీసిపడేసింది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని చెప్పి ఎంపీ పదవిని తీసిపడేసింది. ఆ తర్వాతనే కదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి. మరి అదే పద్ధతి ఇప్పుడు ఇక్కడ పనిచేయదా? దూరదర్శన్లో, ఏఆర్లో, ఆల్ ఇండియా రేడియోలో మోడీ మాట్లాడిన మాటలు, మన్ కీ బాత్ మొత్తం కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ వీళ్ళ మీదనే కదా దాడి, వీళ్ళకి వ్యతిరేకం ఎన్నికలు జరుగుతున్న టైంలో. మరి ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాదా? ఇలా మొదటిసారి కాదు, మోడీ అనేక సార్లు ఎన్నికల నియమాలకు విరుద్ధంగా అనేక సార్లు మాట్లాడాడు, విరుద్ధంగా అనేక పనులు చేశాడు. కానీ ఎన్నికల కమిషన్ చుప్చాప్ ఉంటుంది. గతంలో ఉన్నట్టు ఎన్నికల కమిషన్ ఇప్పుడు వెన్నెముక ఉన్నది కాదు. కాబట్టి ఎన్నికల నియమావళికి వ్యతిరేకం ఇది మోడీ మాట్లాడిన మాటలు. అబద్ధాలు చెప్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు. ఒకవైపు మన్ కీ బాత్లో అబద్ధాలు, అనేక రకాల సగం సత్యాలు, పాక్షిక సత్యాలు ఈ విధంగా మాట్లాడుతూ విపక్షాల మీద వ్యతిరేకత రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, విపక్షాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయిస్తున్నాడు. దాని గురించి ఇంతకుముందే చెప్పాను కూడా మీకు. ఆ ప్రదర్శనలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని. బెంగాల్లో పోయి కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బెంగాల్లో ఒకవైపేమో పారామిలిటరీ బలగాలు, ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, బీజేపీ గెలవడానికి అవసరమైన అన్ని పద్ధతులు, ఎన్నికల కమిషన్తో సహా ప్రతిదీ బీజేపీ గెలవడానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తూ, ఇంకొక వైపు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు. మళ్ళీ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోలేదు, ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. పార్లమెంట్ రికార్డుల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును ఓటింగ్కు పెట్టకుండా ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఇంకా నిజం చెప్పాలంటే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు గెలిచింది. కాబట్టి మోడీ అబద్ధ ప్రచారాలు ఇకనైనా మానుకుంటే మంచిది, బీజేపీ కానీ మోడీ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.